బొగ్గు చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. సింగరేణి మీద సవాలంటున్నాయి పొలిటికల్ పార్టీలు. సింగరేణిలో భారీగా బొగ్గు మాయం, 100 కోట్ల రూపాయల స్కామ్ అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి బీజేపీ, బీఆర్ఎస్. ఆ రెండు పార్టీలకు అధికార కాంగ్రెస్ అంతే ధీటుగా జవాబిస్తోంది. ఇక ఇవాల్టి నుంచి ఫీల్డ్ విజిట్ పేరుతో చెలో సింగరేణి అంటోంది బీజేపీ. దీంతో సింగరేణి బొగ్గు తెలంగాణ భగ్గు అన్నట్లుగా రాజకీయం రాజుకుంది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ ని తలపిస్తున్నాయి. వచ్చిపోయే రాజకీయ పార్టీల నేతలు ప్రచారాలతో బొగ్గు గన్లు హోరెత్తిపోతున్నాయి. 40 లక్షల టన్నుల బొగ్గు మాయం, 1600 కోట్ల రూపాయల కుంభకోణం అనే అంశం చుట్టూ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు, ఆరోపణలు సంధించుకుంటున్నారు. దీనిపై నిజ నిర్ధారణ చేసి అసలు విషయమేంటో తేలుస్తామంటున్నారు బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వరరెడ్డి. సింగరేణిలో భారీ కుంభకోణం జరిగిందంటూ ఈ నెల 5న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. బొగ్గు అదృశ్యంపై విచారణ జరపాలని కోరారు. ఆ తర్వాత ఈ నెల 13న సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. సింగరేణిలో 1600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యంపై విచారణ జరిపించాలని లేఖలో సీఎంను కోరారు కిషన్ రెడ్డి. ఇక అక్కడి నుంచి సింగరేణి చుట్టూ వివాదం రాజుకుంది. ఇప్పటికే సింగరేణిపై పట్టు కోసం ప్రయత్నిస్తోన్న బీఆర్ఎస్ తరపున హరీష్ రంగంలో దిగారు. సింగరేణిలో పర్యటించిన ఆయన ఈ స్కామ్ పై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. 40 లక్షల టన్నుల బొగ్గు ఏమైందో ప్రభుత్వం చెప్పాలి అన్నారు. నిజంగా అక్కడ బొగ్గుంటే తాను క్షమాపణ చెప్తానని, లేకపోతే భట్టి తన పదవికి రాజీనామా చేస్తారా అని హరీష్ రావు సవాల్ విసిరారు. హరీష్ రావు ఇట్లాంటి అట్లా నేను అడిగింది సీదా కుల్లం కుల్లా, జైపూర్ పవర్ ప్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేసిందా లేదా, డిపిఆర్ అప్రూవ్ అయిందా లేదా చెప్పు బట్టి గారు. పీపీఏ ఉందా లేదా, పీపీఏ లేకుండా పని ఎందుకు స్టార్ట్ చేసిందో చెప్పు బట్టి గారు. 40 లక్షల టన్నుల బొగ్గు ఉన్నదా, మాయమైందా, ఇద్దరం కలిసి పోదాం బట్టి గారు. నిజంగా బొగ్గు ఉంటే చూపి, నేను సారీ చెప్తా. బొగ్గు లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా బట్టి గారు, తయారున్నావా అంటే సపోర్ట్ చేస్తలేడు, దాని మీద చెప్తలేడు. సింగరేణిపై చెలరేగిన రాజకీయ మంటలను ఆర్పేందుకు కాంగ్రెస్ ఫైర్ ఇంజన్ రంగంలో దిగింది. మంచిర్యాలలో పర్యటించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బీజేపీ, బీఆర్ఎస్ లపై విరుచుకుపడ్డారు. సింగరేణి సంస్థను అభాసుపాలు చేయడానికి ఆ రెండు పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేవలం సింగరేణిని అభాసుపాలు చేయాలని, సింగరేణి సంస్థనికి నష్టపరచాలని ఒక కుట్రపూర్తిగా ఇరు రాజకీయ పార్టీలు, ఇటు బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసి ఆడుతున్న నాటకం ఇది. వాళ్ళని ప్రజల పక్క పంపించేశారు. వాళ్ళ దోపిడి చూసే తట్టుకోలే బయటికి పంపించారు. బయటికి పంపించిన ప్రక్రియలో రాజకీయం బతకడం కోసం ఏదో ఒక స్లోగన్ తీసుకొని బయటకు వస్తున్నారు. సింగరేణి ఇవాళ బతికి ఉందంటే మీరు పక్క పోయారు కాబట్టి బతికుంది. ఇక తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కూడా జై బోలో అంటూ సింగరేణి బాట పట్టారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని RK7 భూగర్భ గని దగ్గరకు వెళ్లిన కవిత కార్మికులతో మాట్లాడారు. సింగరేణి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లు పోరాడుతున్నాయి.